హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు చాలా కమ్మగా ఉండే పుదీనా పచ్చడి, రోటీ పచ్చడి స్టైల్‌లో మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఇలా ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవచ్చండి. ఈ ఒక్క స్పూన్ ఆయిల్‌తోనే చాలా కమ్మగా చేసుకోవచ్చు మనం పచ్చడి. ఇందులో అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని, తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఈ మెంతులు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పావు టీ స్పూన్ మెంతులు సరిపోతాయండి మనకి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది. ఇవన్నీ కూడా సిమ్‌లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. రైస్, రోటీ, ఇడ్లీ, చపాతీ, దోస దేనిలోకైనా సూపర్ చట్నీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. మనం పచ్చడి ఎంత చేసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చితో ఈ చట్నీ చాలా బాగుంటుందండి. సూపర్ రెసిపీ. తప్పకుండా మీకైతే ఈ రెసిపీ నచ్చుతుంది. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇదే కళాయిలో మనం ఒక 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనం సిమ్‌లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే మనకి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. అచ్చు మనం రోట్లో రుబ్బినట్టుగానే ఉంటుందండి పచ్చడి అయితే. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ సపోర్ట్ మీ. మైనస్ రెసిపీస్‌లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. వాటిలో ఏవైనా మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. చూడండి ఈ విధంగా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి మనకి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా సిమ్‌లో పెట్టుకునే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి మనకి. ఇంకా అసలు వేరే కర్రీ కూడా ఏమీ అక్కర్లేకుండా ఈ ఒక్క పచ్చడితోనే మీరు రైస్ అంతా కూడా తినేస్తారు. అంత బాగుంటుంది. చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బాగా శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్న పుదీనా మొత్తం వాటర్ అంతా కూడా తీసేసి ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఇది కూడా మనం ఇంతకుముందు ఇవన్నీ ఎలా అయితే సిమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామో అదే విధంగా పుదీనా వేసిన తర్వాత కూడా ఇదంతా కూడా మనం సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలో ఉండే వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చాలా తక్కువ చింతపండు, ఎందుకంటే మనం టమాటో వేసాం కాబట్టి మనకి కొంచెం చింతపండు అనేది సరిపోతుంది. తర్వాత ఇందులో నేను కొద్దిగా పసుపు వేస్తాను. మీకు నచ్చితే ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి. నేను ఇందులో వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసానండి. క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. సాల్ట్ కూడా మనం ఇంతకుముందే వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా మీకు తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనం దాన్ని ఏం చేయలేమండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పుదీనా టమాటో మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో మనం వాటర్ అది ఏమి వేసి ఇంకా మిక్సీ అక్కర్లేదండి. ఆల్రెడీ మనకి టమాటో ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కచ్చాపచ్చాగా పచ్చడి, రోటీ పచ్చడి టైప్లో అనుకుంటున్నాం కాబట్టి మనకి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే ఆ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చల్లారి పెట్టుకుని అప్పుడు మనం దీన్ని చూడండి ఈ విధంగా మనం మరీ పేస్ట్లా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా పుదీనా టమాటో పచ్చడి రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.